ఆకుకూరలు దొరకవు గాని గంజాయి మాత్రం అన్ని దిక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అన్యాయం? ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళకి అదనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు తమ్ముళ్ళు మళ్ళీ మీకు ఉపాధి కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ ఫ్రం హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ పనిచేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు. అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు, ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైతు, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. అందుకే మీరు ఈరోజు చూస్తే పామాయిల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఒక పక్క అక్వా పెద్ద ఎత్తున సాగు చేశాం. రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు. వరి ధాన్యం కొనే నాదుడు లేడు. వర్షాలు పడతా ఉంటే గోతాలు ఇవ్వలేరు, సంచులు ఇవ్వలేరు, కానీ ఇష్టానుసారంగా మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ కూడా సబ్సిడీ రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇలాంటివి చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా.